నా విలువ తెలిసిన వాళ్లకు నేనెప్పుడు అందుబాటులో ఉంటాను. విలువ తెలియని వాళ్లకు ఎప్పుడు అందనంత దూరంలో ఉంటాను. నా గురించి పూర్తిగా తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేగాని వంకరగా మాట్లాడు. ఎదురు తిరగడం పెద్ద విషయం కాదు. ఎవ్వరికి ఇబ్బంది రాకూడదు అని అణిగిమణిగి ఉంటున్నా కానీ నా సహనాన్ని పరీక్షిస్తే వాళ్లకే నష్టం. నేను ఓడిపోలేదు, ఇంకా గెలవాల్సిన దారిలోనే ఉన్నాను. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ల కోసం కాదు, నా కలల కోసం నేను పోరాడుతున్నాను. ప్రతి అవమానం నాకొక పాఠం, ప్రతి వైఫల్యం నాకొక ఆయుధం. నా సమయం వచ్చినప్పుడు నా విజయం నా తరఫున మాట్లాడుతుంది. ఈరోజు నిశ్శబ్దంగా కష్టపడతాను, రేపు నా ఫలితం ప్రపంచం మొత్తం వినేలా సమాధానం చెబుతుంది. సొంత వాళ్లే మనల్ని మోసం చేస్తే ఆ బాధని మాటల్లో చెప్పలేం. మన బ్యాడ్ డేస్ ని, మన బలహీనతల్ని సొంత వాళ్లే ఎక్కువగా వాడుకుంటారు. వాళ్ళకి మన పరిస్థితి ఏంటో తెలుసు, మన దగ్గర ఏమీ లేదని తెలుసు, అయినా మన నమ్మకాన్ని వాడుకుంటారు. బయట వాళ్ళు మోసం చేస్తే మనసుకు బాధ అనిపిస్తుంది, మన వాళ్లే మోసం చేస్తే ఆ మనసు విరిగిపోతుంది. మన లైఫ్ లో బంధాలు ఒక పరీక్షలాగా, ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్లీ అందులో పాస్ అయ్యే ప్రయత్నం కూడా చేయొద్దు. వాళ్ళని కోల్పోతే నువ్వేం నష్టపోవు, నిన్ను నువ్వు నమ్ముకో, అదే నీ నిజమైన బలం. ఇది నువ్వు నమ్మకాన్ని కోల్పోయిన రోజు కాదు, నిజంగా నీ వాళ్ళెవరో తెలుసుకున్న రోజు.